మన పూజ రూమ్లోకి గణపతి స్వర్ణలక్ష్మి అమ్మవారి ఫొటోస్ వచ్చినాయి. బొట్లు పెట్టుకొని పూజ చేసుకున్నా. కొంచెం చేంజ్ చేయాలి పూజ రూమ్ని, పూజ బాక్స్ని కొంచెం ఫొటోస్ అన్నీ నీట్గా పెట్టుకోవాలి. తర్వాత దీప్తో సెట్ చేపియాలి. ఫొటోస్ ఎక్కువైనాయి, ప్లేస్ తక్కువైంది. పూజ కంప్లీట్ చేసుకున్నా. మరి రాక్షసులు కూడా వచ్చిర్రు ఇంటికి. ఏం తెచ్చినావు దానికి ఏం తెచ్చినావు చూపిస్తారా? వెల్కమ్ టు దీపు జోష్న వ్లాగ్స్. అరుణాచలం నుండి ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ ఇది. మా ఓడికి చిన్న సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళు మూసుకోమన్నా. సర్ప్రైజ్ ఇవ్వాలా నీకు? చూడు ఎన్నున్నాయి కార్లల్లా, ఎన్నున్నాయి చూపి 6 ఉన్నాయి. 6 కార్లు అక్కకి నీకు. 4, 7, 13 అంట. పోతుంది మంచిగా అన్నది. హ్యాపీయా చిటి? ఏడిపోయినా డాడీ నిన్న చిన్నలో? డాడీ నిన్న ఏడిపోయినా మమ్మల్ని లిస్ట్ పెట్టి ఏడివేరు జున్ను నిన్న. వీళ్ళు కూడా మంచిగా ఏంది అది ఏ గుడి వేయరు? బిర్లా మందిర్ వేయరంట నిన్న సండే రోజు. మా మమ్మీ వాళ్ళు తీసుకొని వేయరు. ఇద్దరికి డాడీ ఇద్దరికి. 31st నైట్ది వ్లాగ్ పెట్టినా కదా, దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. January 1st రోజు, ఆ రోజు నైట్ 31st నైట్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. ఆ రోజు రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు టెంపుల్కి తీసుకెళ్ళు దీపు అంటే, వెళ్ళే రూట్లో ఇది ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆర్చ్ మీద కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుని చూసి ఇది కృష్ణుని టెంపుల్ ఏమో అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళి చూస్తే అంత డిఫరెంట్గా ఉంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తెలుస్తుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేరు. కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలిసేది. ఒక చిన్న కామెంటే కదా, కామెంట్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఎంట్రన్స్ ఇది. నేను గంట కొడితే పిల్లలు కూడా కొడతా అన్నారు. ఈ టెంపుల్లో ఎంట్రన్స్లోనే గంట ఉంది. వాళ్ళని ఎత్తుకొని వాళ్ళతో కూడా కొట్టించిన. గంట కొట్టి లోపలికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ అసలు చాలా పెద్ద ఉంది. అసలు ఫస్ట్ కృష్ణుంది అనమాట. ఫస్ట్ కృష్ణుని దర్శనం చేసుకుందామని డైరెక్ట్ స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోయినాము. ఇదే కృష్ణుడు అనమాట. ఇది మెయిన్ అనమాట. దీనికి అటువైపు ఇటువైపు అన్నీ ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. మా చిన్ని చూసినా దండం పెడుతున్నాడు. మేము ఏది చేస్తే అది చేస్తున్నాడు వాడు. అసలు గంట కొడితే గంట కొట్టిపోయమని ఏడుస్తున్నాడు. ఏది చేస్తే అది చేయమంటున్నాడు. జై శ్రీకృష్ణ. టెంపుల్లో ఎక్కువ పబ్లిక్ లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది. మా చిన్నోడు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకొని మా చిన్ను వీళ్ళతో పాటు ఇంకో అబ్బాయి కూడా జాయిన్ అయ్యిండు. కొద్దిసేపు వాళ్ళు ఆడుకున్నారు. ఒక 10 minutes కూర్చొని అక్కడ నుంచి నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ మొత్తం గుడిలా నాకు అందేటట్టు ఒక గంట లేదు. ప్రతి గంటనే నేను ఎగిరే కొట్టినా. నాకు అందట్లేదు అనమాట. ఖచ్చితంగా గంట కొట్టాలని ఎగిరి మరీ కొట్టిన. అయితే ఇక్కడ ఏంటంటే స్పెషల్, శివుడు ఎక్కడైనా లింగమైన ఉంటాడు, విగ్రహ రూపమైన ఉంటుంది కదా. ఇక్కడ 2 ఉన్నాయి అన్నమాట. కిందనేమో శివలింగం ఉంది, పైన పాము ఉంది. శివుడు పార్వతి విగ్రహ రూపంలో కూడా ఉన్నారు. చూసిరా, 2 విధాలుగా దర్శించుకోవచ్చు ఇక్కడ. మంచిగా దండం పెట్టుకున్నాం శివయ్యకు కూడా. నెక్స్ట్ సీతారాములు అనమాట. సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అందరు ఒకే దగ్గర ఉన్నారు. ఇక్కడ కూడా దండం పెట్టుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. మామూలుగా దూరం ఉండే దండం పెట్టుకుంటాం కదా మనము, దేవుని దగ్గర వరకు వెళ్ళి దేవుని టచ్ చేయొచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది ఈ టెంపుల్లో. జై శ్రీరామ్. అసలు నిజంగా హైలైట్ ఉన్నాయి టెంపుల్స్ అయితే. జై దుర్గా భవాని. దుర్గా భవాని టెంపుల్. వీటికి వస్తే అందరు ఒక దర్శనం అవుతారు. జై దుర్గా మాతకి జై అనురి.
గుడిలో ఫస్ట్ రాధాకృష్ణులు, సీతారాములు, శివుడు అయితే లింగ రూపం ఉంది, విగ్రహ రూపం ఉంది. మళ్ళీ ఆంజనేయ స్వామి, దుర్గామాత, ఇంకా అక్కడ సీతారాముడు, సాయిబాబా, అందరు దేవుళ్ళు ఉన్నారు. మళ్ళీ టెంపుల్ చాలా పెద్ద ఉంది, నవగ్రహాలు. సైడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ అనమాట. ఇక్కడ సైడు సాయిబాబా, వినాయకుడు ఇట్లా ఉన్నారనమాట. మేము సాయిబాబా దగ్గరికి వెళ్ళి పాదాలకు దండం పెట్టుకొని సాయిబాబా దగ్గరికి వెళ్ళి ప్రతి దేవుని దగ్గర ఫొటోస్ కూడా దిగినాము. ఆ ఫొటోస్ పెట్టట్లేను. దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఫొటోస్ పిక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ దేవుని దగ్గరికి వెళ్తున్నాము. వినాయకుని దగ్గరికి వచ్చినాము. వినాయకుడు భలే ఉన్నాడు, బుజ్జగనపయ్య. నాకు మస్తు అనిపించింది వినాయకుడు. ప్రతి విగ్రహము పాలరాయితోటే ఉన్నది ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా ప్లేట్లో, ప్రతి దేవుని దగ్గర ప్లేట్ పెట్టి అందులో మట్టి పోసి అట్లా ఆకులు పెట్టారు. ఎందుకో ఏమో అర్థం కాలేదు. ఇది మిలిటరీ ఏరియా ఉంది. నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆంచి రిటర్న్ వస్తుంటే ఏదైనా టెంపుల్కి వెళ్దామని దీప్ ఇక్కడ తీసుకొచ్చిండు. అసలు లేని దేవుడు అంటూ లేడు, అందరు దేవుడు. ఇది ఓన్లీ కృష్ణుడు కూడా ఏమో అనుకున్నా నేను. కృష్ణుడు, సాయిబాబా, శివుడు, సీతారాములు, ఆంజనేయ స్వామి, శనిదేవుడు, నవగ్రహాలు, సాయిబాబా, గణపతి, అందరు దేవుళ్ళు ఉన్నారు. ఇక్కడ లేరు అనుకున్న అమ్మవారు, అందరు దేవుళ్ళు ఉన్నారు. మంచి న్యూ ఇయర్ రోజు మంచి దర్శనం చేసుకొని ఇయర్ అంతా మంచిగా ఉండాలనేసి దండం పెట్టుకున్నా. మాతో పాటు మా సబ్స్క్రైబర్స్ కూడా మంచి సంతోషంగా ఉండాలి, అనుకునే అన్నీ జరగాలి అనేసి దండం. నా వీడియోస్ అందరు బాగా చూడాలి, మంచిగా వైరల్ కావాలి, ఈ ఇయర్లో మంచి సక్సెస్ రావాలి మళ్ళీ న్యూ ఇయర్ వరకు అని మంచిగా గట్టిగా దండం పెట్టుకున్నా. అయిపోయింది దర్శనం, వెళ్తున్నాం ఇంటికి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ ఎట్లా జరిగింది? టెంపుల్కి వెళ్ళిరా లేదా? ఏం చేసుకున్నారో ఏంటి అనేది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదంతా మిలిటరీ ఏరియాలో ఇట్లా ఉన్నాయా? రాకెట్ అది బాంబులు నాన్న, బాంబులు ఉంటాయి అలా. ఇదేమో పెద్ద ఫ్లైట్. ఇది ఇగో ఇచ్చిన ఇది ఫ్లైట్, చూసినావా? ఫ్లైట్ ఎక్కుదామా? W1783 అంట దాని పేరు. మిలిటరీ ఏరియా ఇదంతా. టెంపుల్ నుంచి ఇంటికి వస్తుంటే మా మమ్మీ కాల్ చేసింది ఇంటికి రమ్మని. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి లంచ్ అక్కడే చేసినాము. నైట్ అనమాట, 31st రోజు మా తమ్ముళ్ళు లేరు, కేక్ కట్ చేయలేదురా అని చెప్పింది మమ్మీ. అందుకనేసి కేక్ తెప్పించిన దీప్ తోటి. కేక్ తెచ్చిండు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేస్తున్నాం. ఫస్ట్ రోజు నైట్, జనవరి 1st రోజు నైట్ అనమాట కేక్ కట్ చేస్తున్నాం. మా డాడీ, దీపు వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, అంకుల్ వచ్చిండు. కేక్ కట్ చేసుకొని ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ న్యూ ఇయర్ని. న్యూ ఇయర్ రోజు నైట్, 31st రోజు నైట్ పిల్లలు పడుకున్నారనమాట. అందుకనేసి ఇంకా అది ఇది రెండు కలిసి వస్తాయి కదా అని అమ్మ వాళ్ళ ఇంట్లో కేక్ కట్ చేసినాం. నిన్న మిస్ అయింది. నువ్వు తినాలి. నిన్న ఎందుకు మిస్ అయింది? అరే మళ్ళీ పో ఆవేటు. చెట్లు బాగున్నాయా? ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇవి కేక్ మించి మా జుట్టులోకి పోతాయి నెక్స్ట్. నెక్స్ట్ అందరికి పవన్ విడదీస్తున్నాం. డాడీ మంచిది డాడీ. సూపర్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అంకుల్కి కూడా తెలియదు మేము ఇక్కడికి వస్తున్నామని. అంకుల్ వెనక వచ్చేయడం, మేము ఫస్టే వచ్చినాము. మమ్మల్ని చూసి అంకుల్ షాక్ అయ్యిండు. వెళ్ళి కూర్చున్నాక ఒక 5 minutesకి అంకుల్ వచ్చిండు. ఆంటీతోడికి వచ్చి ముచ్చట పెట్టినాం. మా పిల్లలు టీవీ చూస్తున్నారు. రాగానే అంకుల్ వాళ్ళ పాప ఏమే
మేము లేనప్పుడు ఫుల్ మాట్లాడుతుంది కానీ మేము ఉంటే మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడదు. ఆంటీ ఊక అదే చెప్తుంది, మీరు లేనప్పుడు మస్తు మాట్లాడుతుందిరా, మీరు వస్తేనే సైలెంట్గా ఉంటుందని. ఆంటీకి కొంచెం కేక్ తినిపించి ఆంటీని విష్ చేసిన. పాపకు కూడా కేక్ ఇచ్చిన. అసలు సైలెంట్గా ఉంది, ఏం మాట్లాడట్లేదు. ఇంటికి ఎవరు వచ్చినా సైలెంట్గా ఉంటుందంట, చాలా సైలెంట్గా ఉంది. అది న్యూ ఇయర్ రోజు అసలు అది అట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇట్లా ఎండ్ అయినాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.